కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కులగణన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు పొన్నం. కులగణనపై రాజకీయాలు చేయొద్దన్నారు. కులగణనపై ఎవరికి అనుమానం అవసరం లేదన్నారు. అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు పొన్నం. 10 ఏళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయట పెడతామన్నారు. సమగ్ర సర్వే వివరాలు బయట పెడితే తమకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు 1000 కోట్లు ప్రకటించి 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదని విమర్శించారు. సార్ గౌరవ సభ్యులు కోరినట్టుగా మానర్ రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం. కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికతలు తీసుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే జెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా తీసుకొస్తాం. మేము కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు. ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సభ్యులు చెప్పింది నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్, వెరీ మచ్ కన్సర్న్. దెన్ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 ఏళ్లు దాటినా భయపడలేదని 10 ఏళ్లుగా దాచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల సర్వే చేస్తుంటే 0% ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ చురకలు అంటించారు. కులగణనపై తీర్మానం చేస్తుంటే కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ చురకలు అంటించారు. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి సమాజంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు గాని ప్రజలకు గాని ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టిండ్రు అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను పెట్టాలని తాము గతంలోనే డిమాండ్ చేశామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కులగణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఓబీసీ మంత్రిత్వ శాఖపై 2 సార్లు తీర్మానాలు చేసి పంపించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు 2 లక్షల రూపాయల కోట్లు అయినా వస్తాయన్నారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్ అయినా వేయాలన్నారు. ఈ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు. 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ఇంకొక మాట కూడా సార్, ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అధ్యక్ష, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది, మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, జుడిషియల్ శాంక్టిటీ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే
జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి లేదా, ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్లలో గొర్రెలు తరలించారంటూ కాగ్ నివేదికలో పేర్కొన్న అంశంపై భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత సర్కారు ఇచ్చిన పథకంలో భాగంగా గొల్ల కుర్మలు చాలా మంది గొర్రెల యూనిట్ల కోసం డబ్బులు చెల్లించారని, ఈ వివాదంతో వారు ఇప్పటికే చెల్లించాల్సిన డబ్బులు ప్రశ్నార్థకంగా మారాయని దానికి సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆ బోర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా మంది యాదవ్ సోదరులు బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినరు. ఇప్పటికీ దాని అప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు కట్టించుకున్న డబ్బులకు కూడా ఇవ్వలేదు. ఒక మోటార్ సైకిల్ మీద 120 గొర్రెలను తీసుకుపోయినట్టు వాళ్ళు కూడా బైక్ పై ఒకేసారి 126 గొర్రెలు ఎట్ట, మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష ఫస్ట్. అది దాంట్లో స్కామ్లు కూడా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. కొన్ని బార్డర్లోనే రీసైకిల్ అయినాయి. మా దామర్చల నల్గొండ జిల్లా బార్డు చాలా కేసులు నా దృష్టికి వస్తే అధికారులు చెప్పి చర్యలు తీసుకుని పోయినసారి. దాంతోపాటు వారికి కూడా వచ్చే విధంగా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బేలా, ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నళిని, చిదంబరం, అభిషేక్, సుమిత్ రాయ్ పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 28న కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కాగా తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్లో పేర్కొంది. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సిఆర్పీసీ ప్రకారం ఆడవాళ్లను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5వ విచారణ జరిపి సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణలో పూర్తి స్థాయి వాదనలు జరగలేదు. దీంతో ఈ నెల 28కి వాయిదా పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో 4 కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీత మహేందర్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి చివరి వారంలో కోడ్ మొదలవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో ఆయన ఇంపీరియల్ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ లాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రోత్సాహం వల్లే హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 20 నుంచి 5 యాత్రలు ప్రారంభమవుతున్నాయని కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికాలని సూచించారు. మోహన్ లాల్ మాట్లాడుతూ అయోధ్యలో ప్రారంభమైన జయ శ్రీరామనాథం ఆరబేతాలకు వెళ్లిందన్నారు. కొమరవెల్లి రైల్వే స్టేషన్ కు శంకుస్థాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్య సభ్యులు ఈటల రాజేందర్, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణతో పాటు అరెస్టైన అతని సోదరుడు శివ నవీన్ కు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివ నవీన్ తనకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా నాంపల్లి ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన అనిషా అధికారులు అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.
కేసులో శివబాలకృష్ణకు ప్రధాన బినామీగా అతని సోదరుడు శివనవీన్ ఉన్నారని, కేసు దర్యాప్తు దశలో ఉందని ఆయన తరపు లాయర్లు తెలిపారు. అతడి నుంచి కీలకమైన సమాచారం సేకరించాల్సి ఉందని అనిషా తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అరెస్ట్ చేసిన సమయంలో విచారించారని శివనవీన్ తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు శివనవీన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేస్తుంది. ఇతని బినామీలుగా ఉన్న సత్యనారాయణ మూర్తి, భరత్లను 2 రోజులుగా అనిషా ప్రధాన కార్యాలయంలో విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ బడంగ్పేట్ కార్పొరేషన్లో సుందరీకరణ పేరుతో అక్రమణకు గురైన చెరువులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. చెరువు కబ్జాలకు పాల్పడిన వారిపై విచారణ చేసి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఒక మాఫియాగా తయారై చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాలా మందికి తెలియని విషయం, మీ ఇంట్లో నీళ్లు, మీరు బోర్లో వస్తున్న నీళ్లు చెరువు నిండితేనే, చెరువులో నుండి భూమిలోకి వస్తేనే భూమిలో నుండే మీ నీళ్లు వాడుకోవచ్చు. చెరువులను మాయం చేస్తే మీ ఇంట్లో నీళ్లు కూడా మాయమైపోతాయి. ఈ ఎడారి పాలు అయిపోతుంది, ఇల్లుల్లో నీళ్లు కూడా కరువైపోతాయి. కనుక దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెరువులను పూర్తిగా మాయం చేయాలనే ఆలోచనలో, దుర్మార్గము ఆలోచనలా ఇక్కడ ఉన్న నాయకురాలు ఉన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కుంభకోణాలకు దారి తీశారు. కనుక మరి ఈ ఇరిగేషన్ మంత్రి గారు 2-3 రోజుల లోపల విజిట్కి వస్తున్నారు. ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. చెరువులు ఎట్లున్నాయో అట్లా, మొదలు ఎట్లున్నాయో అట్లాగా మార్చేయాలనేది ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఒరిజినల్ చెరువు మ్యాప్లు ఏడున్నాయి, ఇప్పుడు ఎలాగా మారిపోయినాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, వీటన్నిటిని మ్యాపులు తయారు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఈ చెరువులను రిస్టోర్ చేస్తాం, ఇందులో నీళ్లు ఉండేటట్టు చేస్తాం, అది కూడా మంచినీళ్ళు ఉండేటట్టు చేస్తాం. డ్రైన్ వాటర్ కాకుండా మంచినీళ్ళు ఉండేటట్టుగా చేస్తాం. ట్రీట్మెంట్ చేసిన నీళ్లు తప్ప, వర్షం నీళ్లు తప్ప మిగతా ఏ నీళ్లు కూడా పోకుండా అందులోకి పోయేటట్టుగా చేసి కాపాడి భవిష్యత్తు, ఈ గ్రామ, ఈ ప్రాంత భవిష్యత్తు వాటి మీద ఆధారపడి ఉందనేది మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతూ, రిస్టోర్ చేయడానికి అన్ని పార్టీల వాళ్ళు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. రథసప్తమి సందర్భంగా ఆర్కేపురం అష్టలక్ష్మి టెంపుల్లో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పూజలు నిర్వహించారు. అష్టలక్ష్ముల అమ్మవారి దీవెనలు ఆడబిడ్డల అందరిపై ఉండాలని కోరుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆర్కేపురం డివిజన్లో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి, చిలక ఉపేందర్ రెడ్డి, పున్న గణేష్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని వైభవ లక్ష్మాదేవి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఘనంగా కేఎల్ఆర్ను సన్మానించారు. న్యూ మారుతి నగర్లో స్థానిక కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ లైన్, సీసీ రోడ్డు, ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. కాలనీ ప్రజలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారుతుందని ఏఈ మాతృనాయకి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలియజేశారు. వెంటనే ప్యాచ్ వర్క్ పనులు పూర్తి అయ్యేలా చేస్తామని, ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కాలనీ వాసులకు తెలియజేశారు. ఈ పర్యటనలో కాలనీ అధ్యక్షుడు దుడ్డు సుబ్రహ్మణ్యం, సుమన్, శివ, నేత కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కపారి స్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైడ్రామా మధ్య వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్తో కలిపి 24 మంది కౌన్సిలర్లు ఉండగా కొంతమంది అసమ్మతి ప్రకటించారని ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. గత నెల 17న చైర్మన్పై అవిశ్వాసం పెట్టారని వెల్లడించారు. పట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ రవీంద్ర సాగర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కొరకు లేఖ వీగిపోయింది. అనంతరం అవిశ్వాసాన్ని 12 గంటలకు వాయిదా వేయగా అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో ప్రెసిడింగ్ ఆఫీసర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. ఈరోజు ఈ ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఎందుకనగా గత నెల 17వ తారీఖున చైర్పర్సన్ ఇబ్రహీంపట్నం గారిపై నో కాన్ఫిడెన్స్ మోషన్ శ్రీత జిల్లా కలెక్టర్ రంగారెడ్డి గారికి ఫామ్ 1 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరము కలెక్టర్ గారు ఫామ్ 2లో ఈరోజు ప్రత్యేక సమావేశము నిర్వహించుటకు వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశము 24 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫీషియో చైర్ మెంబర్ని కలుపుకొని మొత్తం 25 మంది సభ్యులకు గాను ఈ ప్రత్యేక సమావేశానికి 2/3 కోరము అవసరం ఉండగా ఎవరు కూడా
హాజరు కాలేదు. మొదటి విడతగా 11 గంటల నుంచి 11:30కు ప్రత్యేక సమావేశం నిర్వహించగా పూర్తి ఆబ్సెంట్ ఉంది. దాని ద్వారా 12 గంటలకు తిరిగి సమావేశంను నిర్వహిస్తామని తెలియజేస్తూ నోటీసు పబ్లిష్ చేయడం జరిగింది. తిరిగి 12 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుటకు ప్రతిపాదించగా 12 నుంచి 12:30 వరకు కూడా వేచి చూసిన మెంబర్లు హాజరు కానందున ఇటీ సమావేశము ప్రత్యేక సమావేశము ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ అయిందిగా ప్రకటిస్తుంది. కార్మికులకు వేతనాలు చట్టాలను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీగా బయలుదేరి షాపులను బంద్ చేయించారు. కార్మికులకు కనీస వేతనం అందించాలని, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల, కార్మికుల చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ కాలరాస్తున్నాడని, అందుకే దేశవ్యాప్తంగా కార్మికులంతా స్వచ్ఛందంగా ఏకతాటిపై వచ్చి భారత్ బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. కార్మికులం అందరము ఏకతాటిపై వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కారణము ప్రధానంగా అసలు ఉన్న వేతనాలకు సరిగ్గా అమలు చేస్తలేదు. చట్టాలను తుంగలో దొక్కి నల్ల చట్టాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాము. మేము మున్సిపల్ కార్మికులుగా మేమంతా ఏకతాటిగా వచ్చినాము. దీనికి మేము ప్రధాన కారణము కనీస వేతనం అమలు చేస్తలేదు ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాన్ని అమలు చేయాలని, ఈ పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్, ఇవి ట్యాక్సులు ఉపయోగంగా ఇస్తున్న ఈ ట్యాక్సులను తగ్గించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని పార్టీలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకి కారణం నరేంద్ర మోడీ చేస్తున్న కార్మిక చట్టాలు, వ్యతిరేక చట్టాలు. అంటే 44 చట్టాలు మేము సాధించుకున్నాయి 4 కోడులుగా పెట్టి వాటిని కాలరాస్తున్నాడు. అంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి, అదేవిధంగా రాష్ట్రాలకి మీ వెల్ఫేర్ బోర్డులు మీ ఇష్టం వచ్చినట్టు మీ డబ్బులు వాడుకోవచ్చు అనే విధంగా ఆ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకి అన్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కానీ, ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, వివిధ రంగాల కార్మికులకి చట్టాలన్నింటినీ కాలరాస్తూ ఈరోజు మేమందరం రాస్తున్నాడు కాబట్టి మేమందరం భారత్ బంద్కు పిలుపునిచ్చాం. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు బతకడానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ గవర్నమెంట్ చేసిన పాపాల వల్ల ఈరోజు పేదోడికి అన్నం దొరికే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలు తెస్తూ ఉంది. కార్మికులకు, ఆటో కార్మికులకు, జిహెచ్ఎంసీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, అమాలి కార్మికులకు ఈరోజు పని చేసుకునే పరిస్థితులు లేకుండా పేదల పొట్టను కొట్టి పెద్దవాళ్ళ పొట్టను కొట్టేటట్టు చట్టాలు తెస్తూ ఉంది. ఈ దుర్మార్గమైన చట్టాలని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులందరూ, రైతులందరూ, కూలీలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో పిలుపు మేరకు గ్రామీణ భారత్ బంద్ పిలుపునిచ్చినందువలన సిఐటియు పటంచెరు ఆధ్వర్యంలో పటంచెరు శ్రామిక భవన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కార్మికుల పట్ల, రైతుల పట్ల వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ దోపిడీకి పాల్పడుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు. దాంతో రైతులు సంవత్సరానికి సరిపడా తిండి వస్తువులు తెచ్చుకొని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మికులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ నాయకులు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టజీవుల్ని కాల్చుకు తింటా ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వటం లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించడం లేదు. ఇవాళ సవరించినటువంటి కనీస వేతనాలకి గెజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు అనేటువంటి డిమాండ్ కూడా ఇవాళ కార్మిక వర్గం కదలడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. అట్లానే గ్రామీణ ప్రాంతం రైతాంగానికి ఈ దేశంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. మరి గిట్టుబాటు ధర రావటం లేదు. కనీస మద్దతు ధర అనే పేరు మీద ఈ దేశ రైతాంగం
2021 సంవత్సరంలో సంవత్సరం కాలం పాటు ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు. ఆ పోరాటం సందర్భంగా నరేంద్ర మోడీ నేను ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాను, వెంటనే ఒక కమిటీ వేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఈ గిట్టుబాటు ధర అనేది కూడా డాక్టర్ స్వామినాథన్ అని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్త రూపొందించిన దాని ఆధారంగా కూడా మేము కనీసమైనటువంటి మద్దతు ధర ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోనకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మాస్టర్ స్ట్రోక్ 3 పేరుతో చిత్రకళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సాలార్జంగ్ మ్యూజియంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 53 మంది ప్రముఖ చిత్రకారులతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశమైన సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించామని క్రియేటివ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజా ఆకొండి తెలిపారు. ఔత్సాహికులైన ప్రతి ఒక్కరూ ఈ చిత్రకళా ప్రదర్శనకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎంవి రమణారెడ్డి, సాలార్జంగ్ ముఖ్య మ్యూజియం డైరెక్టర్ ఆశిష్ గోయల్, జేఎన్ఏఎఫ్ ఏయు రిజిస్టర్ సుందర్ కుమార్లు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. Okay. We're from Nagaland, and we're just here to look at the paintings. So yeah. Tell me about the paintings. They're for me personally, I like the paintings. They're very realistic, and I like how they capture especially pictures like this. I like how they capture the very everyday life, and it's just a moment for it's like capturing the very mundane thing, no? నా పేరు ప్రొఫెసర్ కొడాలి సుందర్ కుమార్ అండి. నేను జేఎన్ఎఫ్ రిజిస్టర్ని. ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంలో జరుగుతున్నటువంటి మాస్టర్ స్ట్రోక్ 3 అనే ఎగ్జిబిషన్కి వచ్చాను. పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 53 మంది చిత్రకారులతో ఈ ప్రదర్శన వారం రోజుల నుంచి ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా మాస్టర్స్ గీసిన పెయింటింగ్స్ ఉన్నాయి. కొంతమంది వర్ధమాన చిత్రకారులు కూడా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చిత్రకారులతో అంజి ఆకొండి గారు అనే ఒక చిత్రకారుడు ఆర్టిస్టు ఈ చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. సాలార్జంగ్ మ్యూజియంలో వచ్చే సందర్శకులు ఎంతోమంది విజిట్ చేస్తున్నారు. నేను కూడా ఒక సందర్శనగా 3 రోజుల నుంచి ఈ ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నాను. ఈరోజు చివరి రోజు బాగుంది. ఎగ్జిబిషన్స్ చాలా బాగుంది. నేను ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఈ నెల 10 నుంచి 16 వరకు కూడా ఒక 53 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చిత్రకారులను కలుపుకొని సాలార్జంగ్ మ్యూజియంలో అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన చేయడం జరిగింది. దీనిలో వర్ధమాన చిత్రకారులు అంటే 20 సంవత్సరాల నుంచి చిత్రకళ అంటే ప్రాణంగా భావిస్తున్న అప్కమింగ్ ఆర్టిస్టుల దగ్గర నుంచి వర్ధమాన చిత్రకారులను కలుపుకుంటూ ఇందులో 80 సంవత్సరాలు గల సీనియర్ ఆర్టిస్టులను కూడా కలుపుకొని ఇందులో అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో నాకు ఈ అవకాశం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీంతో పాటుగా ఈ సాలార్జంగ్ మ్యూజియానికి వచ్చిన ఎంతోమంది విజిటర్స్, విదేశీయులు అందరూ కూడా ఈ చిత్రాలు గీసిన చిత్రకారులందరినీ కూడా అభినందించడం, వారి యొక్క చిత్రాలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది చిత్రకారులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కూడా కోరికగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా నూతనంగా నియామకమైన జగన్ని యువజన సమితి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా నూతనంగా నియామకమైన జగన్ని యువజన సమితి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్కు మద్దతుగా శరలింగంపల్లి మండల పరిధిలోని సిఐటియు, ఏఐటియుసి, ఏఐటియుటిసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చందానగర్ అంబేద్కర్ విగ్రహం నుండి లేబర్ అడ్డా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా బంద్ను పాటిస్తున్నామని, అందులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నట్టు వామపక్ష కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు చట్టాలను తీసుకురావడం వీటన్నింటినీ కేవలం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని, రైతులు చేస్తున్న పోరాటానికి తమ కార్మిక సంఘాల తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు ప్రకటించారు.